మెటా అధినేత జూకర్బర్గ్ మన దేశానికి వ్యతిరేకంగా చాలా కష్టపడుతూనే ఉన్నాడు. ఇదే మార్కెట్ వాడిని బిలియనర్ చేస్తోంది. ఇదే మార్కెట్ని అడ్డు పెట్టుకొని వేరే దానికోసం పనిచేస్తూ ఉన్నాడు మన దేశానికి వ్యతిరేకంగా. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. మన యొక్క డేటా మొత్తం వాడి దగ్గర ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఆడుతూ ఉన్నాడు. అందుకని వీడు క్షమాపణలు చెప్పి తీరాలి అని చెప్పి ఇటీవల కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ మొహమాటాలు లేవు. అల్గారిథంలో ఏదో తప్పు జరిగింది, తోటకూర జరిగింది అంటే ఎవడు నమ్మడు ఇక్కడ. అదే క్లియర్గా చెప్పి వాడి మొహాన నిర్మోహమాటంగా తిప్పికొట్టి అలాంటి ఫాల్తూ కబుర్లు. జుకర్బర్గ్ నువ్వు క్షమాపణలు చెప్పు. ఎందుకు అంటే ప్రధాని మోదీ గారు దేశం ఒక అలజడి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మీకోసం ఇగో పలానా చట్టాలని తీసుకొస్తున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, మీ పేపర్ లీకేజ్ చేసే వాళ్ళని ఇలా శిక్షించబోతూ ఉన్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పేసి ఎంతో చాలా కీలకమైనటువంటి డిసిషన్స్కి సంబంధించిన వీడియో అది రిలీజ్ చేస్తే అక్కడ ఒక 1 అవర్లో బాగా వైరల్ అయింది. వెంటనే ఒక 5 అవర్స్ దాన్ని హోల్డ్లో పెట్టేశారు. ఆ వీడియో కనబడకుండా పోయింది. ఎవడు దగ్గరుండి చేస్తున్నాడు ఇది? ఇంపార్టెంట్ పర్సన్స్కి సంబంధించింది. వన్ ఆఫ్ ది టాప్ పర్సన్ మోదీ గారు, హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఖాతాకి సంబంధించి ఎవడు డేగ కన్నులా చూస్తున్నాడు? ఎందుకు 5 గంటల పాటు ఆయన వీడియో కీలకమైన సమాచారం కదా, దాన్ని నువ్వు ఎట్లా ఆపుతావు? ఎట్లా ఆపే ధైర్యం చేసావు? ఇది జరిగింది, ఇది మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. రేపొద్దున దేశ ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేసేటటువంటి వీడియోలు భారత అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మోదీ గారు కానీ ఎవరన్నా సరే ఇలాగే అప్లోడ్ చేస్తే, వాటిని వీళ్ళు హోల్డ్ చేస్తే, కనబడనివ్వకుండా చేస్తే దేశం ఏం కావాలి? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవ్వాలి? మనకి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, ఈ దరిద్రులు వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మెటా లాంటిది వాళ్ళు చెప్పినట్లు ఆడాలా. అందుకనే చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ట్రంప్ ఇక్కడ ఒక అడుగు ముందున్నాడు. ఈ ట్విట్టర్, ఒకప్పుడు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తే నువ్వు కాకపోతే ఇంకొకటి అని చెప్పి ట్రూత్ అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాడు. చైనా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. ఇవేవి అక్కడ పనిచేయవు. ఎక్స్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, అన్నీ వాళ్ళకి తగ్గట్లుగా వాళ్ళ డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉండేలాగా తయారు చేసుకుంది. అదేం ఓవర్ నైట్లో అయిపోలేదు. నియంతృత్వ ధోరణితోనో లేకపోతే దేనితోనో మొత్తానికైతే చైనా తను రక్షించుకుంది. భారతదేశం మాత్రం అలా కాదు కదా. కానీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేసే ఆలోచనలు పెద్దలకు ఉన్నాయి. కానీ వెంటనే జరిగిపోయే విషయాలు కావు. ఇవన్నీ కూడా మెల్లగా జరగాలి. కష్టంతో కూడుకున్నది, కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో కూడుకున్నది. ఏదేమైనా సరే వీడి పేరేంటి, జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. కావాలని కొన్ని కీలకమైన ఖాతాల్ని స్తంభింప చేయటం, హోల్డ్ చేయడం, వెనక్కి లాగటం, అల్గారిథం దెబ్బతీయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కుళ్ళుబోతుతనంతో చేస్తూ ఉన్నాడు. అయినా కూడా 900 మిలియన్లు అనుకుంటా, 900 600 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి జస్ట్ 4 రీల్స్కి మోదీ గారికి. ఇది ఆయన స్థాయి. నువ్వు ఆపాలన్నా ఆగని శక్తి అది. జూకర్బర్గ్ మన భారత ప్రధానిని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాడు మన మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తోంది. నోటీసులు పంపించింది, రిప్లై కోసం వెయిట్ చేస్తుంది.